సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ణిక వ్లాగ్స్. అందరూ బాగున్నాం, అయితే చాలా బాగున్నాం. సో ఫ్రెండ్స్, మేమైతే ఈ బండలు తీసుకోవడానికి చెప్పేసి జగన్ కూడా వచ్చేసినాము, మా నాన్న నేను ఇద్దరం కలిసి. అయితే ఇక్కడ చూడండి, ఈ కంపెనీ కాడ మనకి ఇంటికి సంబంధించి కొత్త ఇంటికి సంబంధించి బండలు అయితే ఉన్నాయి. ఒకసారి రేట్ అంతా ఎంత ఉంది ఇంకా అనేది ఒక తెలుసుకొని మన ఇంటికైతే మనకు అవసరం ఉన్నాయి మాత్రం తీసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక చూసినట్టయితే ఇక ఇక్కడ చూడండి, చాలా రకాలుగా ఉన్నాయి ఇలా బండలు. మనకు నచ్చింది ఏదైతే అది ఉంటుందో, ఏదైతే నచ్చిందో మనకు ఆ బండను మనం తీసుకోవచ్చు. ఏందైనా ఇలాంటివా? మొన్న ఆడికి తీసుకుపోయినాక అన్న ఇదే బండి తీసుకో. ఓకే ఓకే. ఎంత అంటుండే ఇప్పుడు? ఎంత అంటే రూపాయలు అయితే మనం ఇంటికాడ మొత్తము అంటే రూమ్ మొత్తం కొలుచుకున్న తర్వాత ఎంత వచ్చింది ఏం కథ అని చెప్పేసి మనం దాన్ని బట్టి ఇక్కడ మనం బండలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ ఇట్లా వేరే రకాలు ఇట్లా ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇట్లా అన్ని చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి ఇలా. ఇది ఒక సింగిల్ ఒక బండ ఉంటుంది. ఇది మనకు ఇంటి అంటే మన హాల్లో బార్డర్ చుట్టూ రావడం కోసం చెప్పేసి ఇది ఒక బండ తీసుకున్నాము. ఆ తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ సైడ్ తీసుకున్నాము, ఆ బండలు తీసుకున్నాము. ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, కానీ మనం తీసుకుంది మాత్రము ఇవి తీసుకున్నాము ఈ కలర్లో. ఇవి మనం తీసుకున్న బండలు సేమ్ ఇవి దగ్గర 24 బండలు ఇవి ఉంటాయి. ప్లస్ అదొకటి 25, మొత్తం 25 బండలు. మనకు బిల్ వచ్చేసి ఇలా రాసింది ఆల్రెడీ. మొత్తం 719 ఫీట్లు ఇంటూ 65 రూపాయలకి వచ్చి వేసింది అనమాట. 46,735 రూపాయలు అవైనాయి. ప్లస్ అదొక చిన్న బండ 303 ఫీట్లు అయిందనమాట. దానికి 80 రూపాయలు లెక్క అని చెప్పేసి వేసిన అనమాట. ఇది మనకు బండల కాడ మాత్రం మనకు తీసుకోవడం జరిగింది. మనం తీసుకోవాల్సింది ఇంకా ఈ బండలతో పాటు మనకు కావాల్సింది ఇంకా టైల్స్. లోపల మనకు టైల్స్ ఇట్లా వేయాల్సింది. అయితే మనం కిచెన్లకి, మనకు ఓన్లీ బెడ్రూమ్లకి, హాల్లకి మాత్రమే ఇది మనం తీసుకుందాము, బండలు మాత్రమే. అయితే మనం ఇంకా తీసుకోవాల్సింది ఏముందంటే లోపల ఏదైతే బాత్రూమ్స్ ఉన్నాయో 2 బాత్రూమ్స్కి అవి, మళ్ళీ బయట బాత్రూమ్స్ ఒకటి ఉన్నాయి, మళ్ళీ కిచెన్లో ఉన్నటువంటి దానికి సైడ్లో టైల్స్ అయితే ఉంటాయి. ఆ టైల్స్ ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది. ఇవి అయిపోయిన తర్వాత మనము అవి తీసుకుందాము. అవి తీసుకున్న తర్వాత మనం అవి ఒకటి కంప్లీట్ చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఒకసారి ఈ కంపెనీలో అయితే ఎట్లున్నాయి బండలు మొత్తం ఒకసారి ఇట్లా చూద్దాం, ఒకసారి ఎట్లా తయారు చేస్తారు ఇంకా అని. ఇక్కడ చూస్తే వేరే బండలు అయితే ఉన్నాయి. ఇక్కడ పాలిష్ చేసి చాలా బాగున్నట్టుంది.
డ్రైనేజ్ వాటర్ అంటే ఈ బండలు మొత్తం క్లీన్ చేసి అయితే చేస్తారనమాట. చాలా డిఫరెంట్ రకాలుగా మన దగ్గర అయితే ఇక్కడైతే బండలు అయితే ఉంది. ఒక్కొక్క రాయిని అట్లా తీసుకుంటూ మనం చూసినట్లయితే పెద్ద కొండల లెక్క ఉన్నటువంటి రాయిలను తీసుకొచ్చి వాటిని మంచిగా పాలిష్ చేసి వాటిని కట్ చేసి పాలిష్ చేసి ఇట్లా చాలా కష్టపడుతుంది. మిషన్ అయితే రన్ అవుతుంది అక్కడ. వేస్టేజ్ ఉన్న రాళ్ళని తీసి పక్కకి వేసేస్తారు. గణిత లెక్క ఉపయోగిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక చూడండి, పెద్ద రాళ్ళని మనం చూస్తే ఇవి రాళ్ళు ఇవేం పని చేస్తాయని మనం అనుకుంటాం, కానీ ఇవి కట్ చేస్తే ఒక్కొక్కటి చూడండి ఎట్లా అయింది. మిషన్ పెట్టి కట్ చేయడం వల్ల మనకి ఎంత నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి రాయి ఏ విధంగా ఉంది, ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంది, ఎంత నీట్గా వస్తుంది. మన బండలు ఏ విధంగా తయారవుతారంటే ఇది మిషన్లా ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క బండ తీసుకొని వాళ్ళు లోపల తీసుకొని అక్కడ నుంచి ఒక కటింగ్ మిషన్ ఉంది అక్కడ, ఆ మిషన్ తోటి కట్ చేస్తారనమాట. కట్ చేసి ఇక్కడ లోపల పాలిషింగ్ చేస్తున్నట్టు పాలిష్ చేసి బయటికి తీస్తారు. మనకి ఇవే చూడండి ఒకసారి ఏ విధంగా ఇక్కడ చూస్తేనేమో వెరైటీగా ఉంది రాయి, ఇక్కడ కట్ చేసిన తర్వాత చూస్తేనేమో స్మూత్నెస్గా చాలా బాగుంది. మనకి అక్కడ తయారు చేసి ఒక్కొక్కటి తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. సౌండ్ చాలా బాగా వస్తుంది, ఎక్కువ వస్తుంది, పాలిష్ చేస్తుంది మొత్తం అక్కడ. సో ఫ్రెండ్స్ అయితే మొత్తం మన బండి అయితే వచ్చింది. ఇక అన్న వాళ్ళు వచ్చారు, మన బండలు అయితే తీసి మన బండిని అయితే తీస్తారు చూడండి.